2019కి కమలం పార్టీ ఓటర్ల కోసం కొత్త వలను రెడీ చేసుకుందట. మేరీ ప్యారీ దేశ్ వాసియోం అంటూ ఓ ప్యారీ ప్యారీ ఖబర్ చెప్పడానికి మోదీ సిద్ధమయ్యాడట. ఇక ఏపీకి వెళ్తానంటూ అసద్ వేసిన బాంబుకి అక్కడి రాజకీయ వర్గాల్లో బీపీ పెరుగుతోందట. ఇదంతా పక్కన పెడితే ప్రజాకూటమి ఎన్నికల్లో ఓడిపోయిందా లేక ఫెయిల్ అయిందా ఇంకా తేల్చుకోని పరిస్థితి ఏర్పడిందట. ఇలాంటి హాట్ టాపిక్స్తో రెడీగా ఉంది ఇవాల్టి పొలిటికల్ మిర్చి. తెలంగాణలో సీఎం ఎవరైనా సరే కింగ్ మేకర్ మాత్రం మేమే అంది మజ్లిస్. కానీ ఓటర్లు ఆ ఛాన్స్ ఓవైసీ బ్రదర్స్కు ఇవ్వలేదు. అద్దిరిపోయే మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏపీ మీద ఫోకస్ పెట్టారు. నేను ఏపీ వెళ్తాను, రాష్ట్రం అంతా పర్యటిస్తాను, జగన్కు అనుకూలంగా ప్రచారం చేస్తానని అసద్ తేల్చి చెప్పేశారు. కేసీఆర్ మిత్రుడైన అసద్ ఆంధ్రాకు వెళ్లి జగన్కు జై కొడితే చంద్రబాబును అటాక్ చేస్తే ఏం జరుగుతుంది? ఇదర్థం కాకే ఇప్పుడు వైసీపీ నేతలు అల్లాడుతున్నారట. తెలంగాణ ఎన్నికల సమరం ముగిసింది. అటు ఏపీలో ఎన్నికలకు మరో 4 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటికే ఎలక్షన్స్ యాంగిల్లో రాజుకోవాల్సిన సెగంతా రాజుకుంది. ఒకవైపు జగన్ పాదయాత్ర, ఇంకోవైపు చంద్రబాబు ధీమా, మరోవైపు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద అసదుద్దీన్ పేల్చిన డైలాగ్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఒక రేంజ్లో పేలింది. సాధారణంగా అసద్ సంచలన వ్యాఖ్యలు చేస్తే అవి బీజేపీని టార్గెట్ చేస్తూనే ఉంటాయి. కానీ ఈసారి అసద్ రూటు మార్చారు. తన ఫోకస్ ఏపీ వైపుకి మార్చారు. తన మిత్రుడు జగన్ కు అనుకూలంగా ఏపీ అంతా తిరిగి ప్రచారం చేస్తానన్నారు. అంతటితో ఆగలేదు. చంద్రబాబు మీద ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో టీడీపీ శ్రేణులను నిరుత్సాహపరిస్తే వైసీపీ క్యాడర్లో సంబరాలు చేసుకోమన్నాయి. ఈ సమయంలో అసద్ తీసుకున్న స్టాండ్ తమకు అనుకూలిస్తుందా లేక అడ్డంగా ముంచుతుందా అన్నది అర్థం కాక జగన్ టీం తలలు పట్టుకుంటుందట. ना सिर्फ कैंपेन किया बल्कि करोड़ों रुपये खर्चा किए। तो क्या आप जिस तरीके से आपका रुख था कि हम आंध्र प्रदेश में आएंगे चुनाव, मैं तो जाऊंगा, मैं तो बराबर मैं ये थ्रेट था आपका? थ्रेट नहीं है। मैंने अपने इलेक्शन कैंपेन में इस बात को कहा था कि मैं बराबर आंध्रा में जाऊंगा। जगन मोहन रेड्डी मेरा दोस्त है, उसके तायद में करूंगा और चंद्रबाबू नायडू को हम बताएंगे एंटी इनकम्बेंसी का कैसे उनको नुकसान होता है. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడాన్ని టార్గెట్ చేస్తూ మేం కూడా ఏపీ పాలిటిక్స్ లో వేలు పెడతామని టీఆర్ఎస్ ప్రకటించింది. అదే సమయంలో అసద్ నేను సైతం అన్నారు. కానీ తెలంగాణలో జరిగిందేంటి అన్న కోణంలో ఏపీలో వైసీపీ శ్రేణులను టెన్షన్ పెడుతోందట. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం వల్ల ప్రజాకూటమికి వ్యతిరేక వాతావరణం ఏర్పడిందని, దాన్ని 100% కేసీఆర్ క్యాష్ చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పుడు అసదుద్దీన్ ఏమో ఏపీకొస్తానంటున్నారు. అసద్ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి జగన్ కి మద్దతు ప్రకటిస్తూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తే అది తమకు లాభిస్తుందా లేదా అన్న సందేహం వైసీపీని వెంటాడుతోందట. ఆంధ్ర అంతటా అసద్ తిరుగుతూ చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ తిడుతూ తిరిగితే తెలంగాణలో బాబు ప్రచారం వల్ల ఏం జరిగిందో ఏపీలో అసద్ ప్రచారం వల్ల కూడా అదే జరుగుతుందా అన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోందట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ ని టార్గెట్ చేయడం వల్ల గులాబీ దళం వైపు తెలంగాణలో మెజార్టీ ప్రజలు చూసే పరిస్థితి ఏర్పడిందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోన్న డిస్కషన్. మరి రేపు కేసీఆర్ మిత్రుడు అసద్ కూడా ఏపీ వచ్చి చంద్రబాబును తిడితే ఏపీ ప్రజానికల్లో బాబుకు సానుకూల వాతావరణం ఏర్పడే ప్రమాదం లేదా అన్న డౌట్ ఇప్పుడు వైసీపీని తొలిచేస్తోందట. అందుకే ఏపీ అంతా తిరిగి జగన్ కి సపోర్ట్ చేస్తాను అని అసద్ ప్రకటించగానే సంబరపడిన పరిణామాలను విశ్లేషించుకుంటూ ఆందోళన చెందుతోందట. అసద్ ని రమ్మంటూ గ్రాండ్ వెల్కమ్ చెప్పాలా లేక వద్దొద్దు రావద్దు అని చెప్పేయాలా అర్థం కాని అయోమయంలో ఉందట వైసీపీ నాయకత్వం. ప్రచారం చేస్తాను అన్న వాళ్ళని రావద్దు అని చెప్పడం సరైంది కాదు. అసద్ ఏపీ వస్తాను, మీకు అనుకూలంగా ప్రచారం చేస్తాను అంటోన్న వేళ వద్దు అని చెప్పడం ఎలా అన్న ప్రశ్న కూడా వైసీపీని వెంటాడుతోందట. అటు టీడీపీ క్యాడర్ ఒకవేళ అసద్ ఆంధ్ర వచ్చి మా అధినేతను విమర్శిస్తూ జగన్ కి మద్దతు ప్రకటిస్తే అది ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతుందన్న భావనలోనే ఉందట. మొత్తానికి కేసీఆర్ మిత్రుడు అసద్ తమకిస్తున్న మద్దతు చూసి సంతోషించాలా లేక వద్దు
ఆంధ్ర రావద్దు అని చెప్పేయాలా అన్నది తేల్చుకోలేక జగన్ టీం కింద మీద పడుతోందట. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలంటే ఎలా ఉండాలి? పాలు నూనెలా ఉండాలి. ఎక్కడ ఎలా ఆ రెండు పార్టీల ప్రస్తావన వచ్చినా సెగలు పొగలు వస్తూనే ఉండాలి. మరి పొత్తు పాలిటిక్స్కు జై కొట్టిన పార్టీలు ఎలా ఉండాలి? పాలు నీళ్ళలా కలిసిపోవాలి. అలా కాకుండా పార్టీ అధినాయకత్వాలు స్నేహగీతాలు ఆలపించినా ఇరు పార్టీల ఓటు బ్యాంకు మాత్రం పాలు నూనెలా ఉంటే ఏమవుతుంది? తెలంగాణలో ప్రజాకూటమి ప్రయోగం అవుతుంది. ఇప్పుడు ఇదే ఆందోళన ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ టీడీపీలో కలవరం పెంచుతోందట. తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కానీ ఆ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ఆ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను వెంటాడుతున్నాయి, వేడెక్కిస్తున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ టీడీపీ మధ్య కొనసాగుతోన్న స్నేహం అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ ఎన్నికల్లో తామిద్దరం కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ టీడీపీ భావించాయి. కానీ జరిగింది మాత్రం వేరు. కాంగ్రెస్ టీడీపీ రాజకీయంగా బద్ధ వైరం ఉన్న పార్టీలు. ఈ రెండూ కలిసి రాజకీయం చేయడం అన్న కోణాన్ని ఇరు పార్టీల క్యాడర్ కలలో కూడా అంగీకరించేవి కాదని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లోనూ అదే జరిగిందని విశ్లేషిస్తున్నారు. పార్టీలు కలిశాయి, నేతలు కలిశారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు కలిసి ఒకే వేదిక మీద ప్రచారం కూడా చేశారు. కానీ ఇరు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కాలేదని ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పేశాయి. దశాబ్దాలుగా టీడీపీ జెండా మోసిన వాళ్లు, టీడీపీ అభిమానులు కాంగ్రెస్ కి ఓటు వేయలేదని, కాంగ్రెస్ అభిమానులు కూడా టీడీపీ విషయంలో ఇలానే చేశారని, దీంతో ఓట్ల బదలాయింపు జరక్క ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఇరు పార్టీల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలు జరిగిపోయాయి. అంతా గతం, చరిత్ర. కానీ సేమ్ సీన్ ఏపీలోనూ రిపీట్ అయితే పరిస్థితి ఏంటన్న ఆందోళన రెండు పార్టీల క్యాడర్లో కలవరం రేపుతోందట. మరో 4 నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. అలానే సార్వత్రిక ఎన్నికలు కూడా. తెలంగాణలో రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగని విధంగానే ఏపీలోనూ ఇరు పార్టీల అభిమానులు మరో పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడకపోతే కష్టాలు తప్పవన్న చర్చ జోరుగా సాగుతోందట. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేయాలన్న దానిపై అటు ఏపీ కాంగ్రెస్ నేతలు, ఇటు టీడీపీ నేతలు ఫోకస్ పెట్టబోతున్నారట. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ ని టీడీపీ పెద్దగా కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్న సందర్భం లేదు. రేపు కలిసి పోటీ చేసిన వేళ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ కాకపోతే పొత్తు పెట్టుకున్న ప్రయోజనం నెరవేరదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు కుదురుతోన్న వేళ కూడా ఏపీలో కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయాలన్న చర్చకు తెరతీశారు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓటమి పాలైన 2024 నాటికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. లేకుంటే ఏపీలో టీడీపీకి తోక పార్టీలా ఉండిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు కూడా నాడు ఏపీ కాంగ్రెస్ లో సాగాయి. ఇటు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. ఇన్నాళ్లు తాము ప్రత్యర్థి పార్టీగా భావించిన పార్టీకి ఓటు వేయడానికి ఇరు పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకు ఆసక్తిని ప్రదర్శించలేదు. దీంతో ఏపీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలన్న దానిపై అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ దృష్టి పెట్టబోతున్నాయట. ప్యారీ దేశ్ వాసియో ఈ డైలాగ్ వినిపించక్కర్లేదు. గుర్తుకొస్తే చాలు దేశ ప్రజల గుండెలు గుబేలమంటాయి. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ దాకా తమ జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన బీభత్సాలను తలుచుకొని ప్రజలు బెంబేలెత్తడం సాధారణమైన విషయం. మరోసారి మోదీ మేరీ ప్యారీ దేశ్ వాసియో అనబోతున్నారట. అమ్మో అని ఆందోళన పడిపోతున్నారా? కంగారు పడకండి. ఇంకో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు. ఈసారి నిజంగానే ప్యారీ ప్యారీ ఖబర్ చెప్పడానికి మోదీ రెడీ అవుతున్నారట. బిగ్ బిస్కెట్ తో ప్రధాని దేశ ప్రజల ముందుకు రాబోతున్నారట. ఏంటా బిగ్ బిస్కెట్? మధ్యప్రదేశ్ పాయే, ఛత్తీస్గఢ్ పాయే, రాజస్థాన్ పాయే. హిందీ బెల్ట్ లో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీకి పవర్ ఆఫ్ అయిపోయింది. తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఏకైక పార్టీగా అరుదైన రికార్డు మాత్రం మిగిలింది. మొత్తం మీద 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్ట్రాంగ్ షాక్ ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం ఈ ఓటమిని చూసి ఆందోళన చెందడం లేదు. ఇదే రీతిలో ఓటర్లు స్పందిస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటన్న కోణమే ఆ పార్టీని కలవరపెడుతోందట. ఈ పరిస్థితిని అధిగమించడానికి దేశ ప్రజల్లో మళ్లీ తనపై, పార్టీ మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ కావడానికి బిగ్ బిస్కెట్ వేయబోతున్నారట ప్రధాని మోదీ.
రైతు రుణమాఫీయే ఆ బిస్కెట్ అట. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందుగానే మోదీ మేనియాకు కాలం చెల్లింది. నోట్ల రద్దు, జీఎస్టీ మాత్రమే కాదు, సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగం కూడా మోదీకి వ్యతిరేక పవనాలను సృష్టించింది. తాజా ఎన్నికల ఫలితాలతో ఈ విషయం స్పష్టంగా బయటపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ దాకా బీజేపీ ఓటమికి ప్రధాన కారణాల్లో రైతుల ఆగ్రహం ఒకటి. ఇటు ఊహించని విధంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంటే, అటు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో సునామీ తరహాలో సానుకూల పవనాలు వీయడానికి ఏం చెయ్యాలన్న దానిపై మోదీ, అమిత్ షా ఫోకస్ పెట్టారట. చివరకు రైతు రుణమాఫీ అస్త్రాన్ని సంధించాలన్న నిర్ణయానికొచ్చారట. రెండు 2004లో ఉమ్మడి ఏపీలో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు 1100 కోట్ల రూపాయల రైతుల రుణాలను వైఎస్ఆర్ మాఫీ చేశారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేసింది. 2009లో యూపీఏ మరోసారి అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండోసారి యూపీఏ పవర్లోకి రావడానికి రైతు రుణమాఫీ కీలకంగా పనిచేసిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మీద ఒక పాజిటివ్ మోడ్ని క్రియేట్ చేయడానికి రైతు రుణమాఫీనే సరైన అస్త్రమని భావిస్తున్నారట. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, రుణమాఫీ చేసి ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా మరోసారి పవర్లోకి రావడం ఖాయమని మోదీ, షా భావిస్తున్నారట. రైతుల రుణమాఫీ చేస్తే దేశవ్యాప్తంగా రైతుల నుంచి సానుకూల స్పందన రావడం ఖాయం. అదే సమయంలో ఎంత పరిమితులు విధించినా సరే రుణమాఫీ చేయడానికి భారీగా నిధులు కావాలి. మరి దాని సంగతేంటి? ఈ విషయంలో మోదీ సర్కార్కి పెద్దగా ఇబ్బంది లేదని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోందట. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మోదీ ప్రధాని అయిన తర్వాత భారీగా తగ్గాయి. కానీ ఆ మేరకు ప్రయోజనం ప్రజలకు తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద భారీ స్థాయిలోనే ఉన్నాయట. రైతు రుణమాఫీకి సంబంధించి ఈ కోణంలో ఎలాంటి ఆర్థికపరమైన సవాళ్లు పెద్దగా మోదీని వేధించవన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకు ఎన్నో అద్భుతాలు చేద్దామని మోదీ వేసిన ఎత్తుగడలు ఘోరంగా విఫలమయ్యాయి. వరుసగా అనేక వైపుల నుంచి చుట్టుముడుతోన్న వ్యతిరేకత నుంచి పార్టీని రక్షించడానికి మోదీ వేయబోతున్న బిగ్ బిస్కెట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో సీరియస్ డిస్కషన్ సాగుతోందట. ఆ విషయంలో సైరా స్పష్టత ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ డిస్కషన్ కాంగ్రెస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోందట. ఆ విషయం అంటే ఏ విషయం అంటారా? కాంగ్రెస్ కి ఇక నేను దూరం అన్న విషయంలో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేశారట. సిల్వర్ స్క్రీన్ పై సైరా అంటున్న చిరంజీవి పొలిటికల్ స్క్రీన్ పై ఏం చేయబోతున్నారన్నదే ఇక తేలాల్సింది. ఇంతకీ కాంగ్రెస్ తో కటీఫ్ అని చిరంజీవి ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు? ఒక ఆసక్తికరమైన చర్చ చిరంజీవి కేంద్రంగా జరుగుతూనే ఉంది. చిరంజీవి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారా? మెగా క్యాంపెయినింగ్ కాంగ్రెస్ ను గెలుపు గుర్రం ఎక్కిస్తుందా? మెగాస్టార్ కాంగ్రెస్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇలా అనేక ప్రశ్నల మధ్యే ఎలక్షన్ వార్ కూడా ముగిసిపోయింది. అయినా చిరంజీవి మాత్రం రాజకీయంగా తన ఉనికిని చిరు మాత్రం కూడా చాటుకోలేదు. నిజానికి ఎన్నికల సమరం మొదలు కావడానికి ముందే పొలిటికల్ గా చిరంజీవి సైలెంట్ అయిపోయారు. రాహుల్ గాంధీ 3 రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేసినా మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. ఇక టీఎస్ ఎన్నికల ప్రచారంలో రాహుల్, సోనియా నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ జాతీయ నేతలంతా తెలంగాణకొచ్చారు. అప్పుడు కూడా చిరుస్పందనైనా చిరంజీవి నుంచి రాలేదు. కాంగ్రెస్ కి చిరంజీవి దూరంగా జరుగుతున్నారు అన్న స్పష్టత అయితే నాడే ప్రజలకొచ్చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. అయితే పోలింగ్ నాడు ఇక తాను కాంగ్రెస్ కి కటీఫ్ చెప్పినట్టే అన్న విషయాన్ని నర్మగర్భంగా చెప్పేశారు మెగాస్టార్. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికొచ్చిన చిరంజీవిని తిరిగి వెళ్లే సమయంలో టీవీ9 పలకరించింది. టీవీ9తో మాట్లాడుతూ తాను సాధారణ పౌరుడిగానే ఓటు వేయడానికి వచ్చానన్నారు మెగాస్టార్. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసిన చిరంజీవి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ కేబినెట్లో పనిచేశారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాలి. సాధారణ పౌరుడిగానే వచ్చాను అని వ్యాఖ్యానించడం వెనకున్న ఉద్దేశం తాను కాంగ్రెస్లో లేను అని చెప్పడమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ నుంచి తాను బయటకొచ్చేసినట్టు నర్మగర్భంగా చెప్పేశారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోంది. నేను కూడా సాధారణ
మనిషిలాగానే అనుకుంటున్నాను. ఈ భవిష్యత్తు ఏది ఎవరు వస్తారు ఏమిటి అనేది నేను కూడా సాధారణ మనిషిలాగానే అనుకుంటున్నాను. ఈ భవిష్యత్తు ఏది ఎవరు వస్తారు ఏమిటి అనేది. కాంగ్రెస్ లో చిరంజీవి యాక్టివ్ లేని సమయం నుంచి ఆయన జనసేన వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో ఏ కారణం చూపించి చిరంజీవి తనను కేంద్ర మంత్రిని చేసిన పార్టీని వీడతారన్న ప్రశ్న కూడా హల్చల్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జనసేనలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెద్దన్నయ్య చిరంజీవి ఆశీస్సులు కూడా మనకే ఉన్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలవరం రేపాయి. దీంతో చిరంజీవి కాంగ్రెస్ ని వీడడానికి ఏ కారణం చూపిస్తారన్న చర్చ మరింతగా పెరిగింది. అదే సమయంలో టీడీపీ కాంగ్రెస్ తెలంగాణలో పొత్తు పాలిటిక్స్ కు జై కొట్టేశాయి. టీడీపీతో కాంగ్రెస్ స్నేహం వైపు వేలు చూపించి చిరు జనసేనకు జై కొట్టచ్చన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇలా చిరంజీవి కేంద్రంగా అనేక కోణాల్లో సెగలు రాజుకుంటోన్న వేళ సాధారణ పౌరుడుగానే ఓటు వేయడానికి వచ్చానన్న చిరంజీవి ఇక తాను కాంగ్రెస్ లో లేనని చెప్పకనే చెప్పేశారు అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. గత కొన్నాళ్లుగా రాజకీయ పరంగా మెగాస్టార్ చుట్టూ 2 అంశాలపై అస్పష్టత నెలకొంది. అందులో ఒకటి ఆయన కాంగ్రెస్ లో ఎందుకు యాక్టివ్గా లేరని. దానికి సంబంధించి దాదాపు చిరు క్లారిటీ ఇచ్చేశారు. ఇక తేలాల్సింది 2వ అంశమే, తమ్ముడు జనసేనకు చిరంజీవి ఎప్పుడు జై కొడతారని. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు అలాగే సార్వత్రిక ఎన్నికలకు మిగిలింది కేవలం 4 నెలల సమయం మాత్రమే. దీంతో సైరా అతి త్వరలోనే జనసేనకు సై అనొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వాల్టి పొలిటికల్ మిర్చి. చూస్తూనే ఉండండి TV9.